కాసేపట్లో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు వెళ్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. జూన్ 2 నుంచి ప్రజల్లోకి కూటమి నేతలు వెళ్లేలా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఏడాదిలో ప్రభుత్వం సాధించిన విజయాలు, రాబోయే కాలంలో చేయాల్సిన కార్యక్రమాలను ప్రజలకు కూటమి నేతలు వివరించనున్నారు. పార్టీ కార్యక్రమాలపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, కాసేపట్లో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరి ఈ కార్యక్రమానికి ఎవరెవరు హాజరవుతారో ఏంటో అక్కడ సిచ్యువేషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పూర్ణ టీడీపీ కేంద్ర కార్యాలయం దగ్గర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, ఏంటి అప్డేట్స్? శంకరి, మరి కొద్దిసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి రాబోతున్నారు. మొత్తం కూడా ఈరోజు ఎమ్మెల్యేలు, మంత్రులు అందరితో కూడా మొత్తం కూడా సమావేశం నిర్వహించబోతున్నారు. మొత్తం కూడా వీరందరూ కూడా దిశానిర్దేశం కూడా చంద్రబాబు చేయబోతున్నారు. ఎందుకంటే సుపరిపాలనకు ఏడాది పూర్తి కావడంతో రేపు అంటే జూలై 2వ తేదీ నుంచి అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళాలనే ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. దాని గురించి మొత్తం కూడా టీడీపీ అధినేత చంద్రబాబు, అలాగే టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వీరందరూ కూడా మొత్తం కూడా ఈ ప్రోగ్రాం గురించి ఒక దిశానిర్దేశం కూడా చేయబోతున్నారు. అసలు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఏంటి, అసలు ఎటువంటి అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఈ ఏడాది కాలంలో ఏ అంశాలు ప్రధానంగా టీడీపీ అందిపుచ్చుకున్న అంశాలన్నింటినీ కూడా మొత్తం డిస్కషన్ చేసే అవకాశం ఉంది. ఇది అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎంపీ కేశినేని శివనాథ్ గారు ఆయన ఎదురు. సార్, ప్రధానంగా చూస్తే కనుక మరి సేపట్లో చంద్రబాబు గారు వస్తున్నారు. అసలు ప్రధానమైన ఉద్దేశం ఏంటి? ఇవాళ ప్రధాన ఉద్దేశం, గత సంవత్సర కాలంలో మేము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసాం, అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఈ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలని ప్రజలందరి ముందు వివరించడానికి ఇవాళ మా అధ్యక్షుల వారు ఒక నెల రోజులు ఇంటింటికి ప్రోగ్రాం పెట్టారు. మొత్తం అన్ని కమిటీల వారు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మనం అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా పెట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగానే వాళ్ళ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అంతేకాకుండా ఇన్ఛార్జీలకి, అబ్జర్వర్లకి ఒక దిశానిర్దేశం, ఏ విధంగా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లాలో దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ నెల రోజులు ప్రజల వద్దకే వెళ్ళి మేము చేసిన అభివృద్ధే కాకుండా వారికి ఉన్న సమస్యలను కూడా సారు కొత్తగా P4 అనే ఒక కొత్త ప్రోగ్రాం కూడా తీసుకొచ్చారు. అట్టడుగు బలహీన వర్గాలని వారి సంక్షేమం కోసం అది కూడా ప్రజల్లో తీసుకెళ్లే విధంగా ఇవాళ కార్యక్రమం ఉండబోతుంది. ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక మరో పక్క ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు కూడా రేపు నుంచి ప్రజల్లోకి వెళ్ళే ప్రోగ్రామ్స్ కూడా శ్రీకారం చుట్టారు. వాటిని ఎలా చూస్తారు మీరు? ప్రజల్లోకి వెళ్తే ప్రజలు వాళ్ళు తిరగబడి కొట్టేటట్టున్నారు. వైసీపీ నాయకులు ఊరినే స్టేట్మెంట్లు ఇస్తారే కానీ ఏ రోజు ప్రజల్లో ఉండరు. అధికారంలో కాదు కదా, ప్రతిపక్షాల్లో కూడా వీళ్ళకి ప్రజల సమస్యలు పట్టవు కాబట్టి ప్రజలు ఇట్లా అసహించుకుంటున్నారు. మా కార్యక్రమం బ్రహ్మాండంగా నాయకులను, కార్యకర్తలు రేపు నుంచి నెల రోజులు ప్రజల్లో ఉండబోతున్నారు. 2వ తారీఖు నుంచి రమ్ముంటే రమ్మనండి. ప్రజలు చేత్కారించుకునే రోజులు ఇంకా మర్చిపోట్ల మీ పాలనే. ఒక్కళ్ళు కూడా ప్రజలు రోడ్డుకి ఎక్కే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. ఊరినే కార్యక్రమం అంటారు, ఎవరో కనపడని పరిస్థితి. ఇవన్నీ డ్రామా కంపెనీలు, డ్రామా వేషాలు. ఇంకోటి ప్రధానంగా ఏ అంశాలు ప్రజల్లోకి తీసుకెళ్ళబోతున్నారు? మేము చేసిన సంక్షేమం, మేము చేసిన అభివృద్ధి, అంతేకాకుండా రేపు కార్యక్రమాలు స్వర్ణాంధ్ర 2047, వికసిత్ భారత్ 2047, వీటికి తోడు P4, ఇటువంటి కార్యక్రమాలన్నీ ప్రజల ముందు తీసుకెళ్ళబోతున్నాం. ఈ పరిస్థితి మొత్తానికైతే ఇప్పటికే మొత్తం కూడా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇప్పుడు ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనుక ఉంది. మరి కొద్దిసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇక్కడికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత మొత్తం కూడా ఈ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. మొత్తం కూడా ఈ అంటే రేపు అంటే సుపరిపాలనకు ఏడాదికి ఎటువంటి సార్ రేపు ఏడాది పూర్తవుతున్న సందర్భం మొత్తం కూడా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళబోతున్నారు? సార్, మాది 2029 లక్ష్యంగా ఒక స్థిర పోరాటాన్ని చేస్తూ ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా ఒక సుపరిపాలన అందించే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నామండి. అంటే మీరేమో ప్రజల్లోకి అంటే ఆ ఏడాదిలో చేసిన అభివృద్ధిని తీసుకెళ్ళాలనుకుంటున్నారు. అదే అభివృద్ధి ఏమీ జరగలేదని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా వెళ్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అందుకే అది ప్రజలు నిర్ణయించుకుంటారండి. ఖచ్చితంగా మేము ఏం కార్యక్రమం చేసాము, ఏ అభివృద్ధి చేసాము అనే విషయాన్ని మేము
ప్రజలకి చెప్పడానికే మేము వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. మరి కొద్దిసేపట్లో చంద్రబాబు టీడీపీ అధినేత చంద్రబాబు ఇక్కడ ఏదైతే టీడీపీ కార్యాలయానికి రాబోతున్నారో మొత్తం కూడా ఆ తర్వాత ఇక్కడ మొత్తం కూడా సమావేశం ప్రారంభం కాబోతుంది. మొత్తం కూడా అటు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే ఏడాది పాలన ఏ విధంగా సాగింది, దాన్ని ప్రజలకు ఏ విధంగా తీసుకెళ్లాలని దాని మీద మొత్తం కూడా చంద్రబాబు మొత్తం కూడా దానికి సంబంధించిన ఒక కార్యాచరణ కూడా రూపొందించారు. దానికి సంబంధించిన మొత్తం విశేషాలను ఈ సమావేశం ద్వారా కూడా తెలియజేయనున్నారు. ఇది తాజా పరిస్థితి. హైదరాబాద్ స్టూడియో.